ఇస్కరియోతు యూదా చేసిన తప్పేంటి? పరిగెత్తుకుని సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభు దగ్గరకు వచ్చి ఏడవాల్సిన యూదా పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాడు, తలుపేసుకున్నాడు, ఊరేసుకున్నాడు, చచ్చిపోయాడు. ఒక మాట చెప్పనా, నేటి దినాల్లో చాలా మంది యవనస్తులైన పిల్లలు చేసే తప్పు కూడా ఇదే. చాలా మంది యవనస్తులైనటువంటి పిల్లలు లేదా క్రైస్తవ విశ్వాసులు కూడా చేసేటటువంటి తప్పేంటో తెలుసా? ప్రతి వ్యక్తి తప్పులు చేసేవాళ్లే. అయితే ఈ తప్పు చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, పేతురు వలె ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చి, ఇదిగో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, కన్నీరు విడిచి, దుఃఖించి, మనస్ఫూర్తిగా ప్రభువా, నేను నీ వాక్యానికి విరోధమైన కార్యం చేశానయ్యా, నీ పరిశుద్ధాత్మకి విరోధమైనటువంటి కార్యం నేను చేశాను ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను మరలా తిరిగి సమకూర్చు ప్రభువా, నన్ను మరలా నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చయ్యా అని ఒక చిన్న ప్రార్థన, అదే మనపూర్వకమైనటువంటి వేడుకోలంటే. మనస్ఫూర్తిగా మనం పశ్చాత్తాపడితే తప్పకుండా దేవుడు క్షమించి పేతురుని ఎట్లయితే మళ్ళీ తిరిగి సమకూర్చాడో నన్ను కూడా అట్లాగే సమకూరుస్తాం. కానీ చాలా మంది యవనస్తులైన పిల్లలు ఈ చివరి దినాల్లో చేస్తున్నటువంటి తప్పేంటో తెలుసా? పేతురు యొక్క మనస్తత్వం కలిగి ఉంటే బాగుండు, కానీ ఇస్కరియోతు యూదా మనస్తత్వాలు కలిగి ఉంటున్నారు. తప్పు చేస్తున్నారు, పరిగెత్తుకుని దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు విడవాల్సినటువంటి పిల్లలు సేమ్ ఇస్కరియోతు యూదా ఏం చేశాడో అట్లాగే వీళ్ళు కూడా పరిగెత్తుకుని ఇంట్లోకి వెళ్తున్నారు, తలుపేసుకుంటున్నారు, ఊరేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. జాగ్రత్త, ఇది ఇస్కరియోతు యూదా మనస్తత్వం. అందుకని ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా సరే మీరు మనస్ఫూర్తిగా దేవునిని వేడుకోండి. అంటే మనస్ఫూర్తిగా నిజమైనటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండండి అంటే. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలి అంటే, రియల్ రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. నిజమే ప్రభువా, ఈ రోజంతా లేకపోతే ఈ వారం అంతా నా ఆలోచనలు, నా తలంపులు, నా చూపులు, నా మాటలు, నా నడవడిక, నా ప్రవర్తన, నా వస్త్రధారణ, వీటిలన్నిటి విషయంలో నేను ఎక్కడ తప్పిపోయాను? ఒకవేళ నీ వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసినానేమో, దయతో నన్ను క్షమించు ప్రభు. చిన్న మాట, క్షమించు ప్రభు అని నిజమైనటువంటి పశ్చాత్తాపం, అదే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నిన్ను రక్షణార్థమైనటువంటి మారు మనస్సు యొక్క అనుభవంలోనికి నిన్ను